దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లునుగాక. దేవదేవుడు మనకి ఎంతో గొప్ప భాగ్యాన్నిస్తాడు. అది మనము ఎన్నటికీ మరచిపోకూడదు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, యేసుక్రీస్తులో మనకు గొప్ప ఇటర్నల్ సెక్యూరిటీ ఉంది. ఆయనలో మనము సురక్షితంగా ఉండగలం. దేవుని వాక్యము సెలవిస్తున్నట్టుగా యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదివితే ఈ విధంగా రాయబడింది. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టు. జీతగాడు గొర్రెల కాపరి కాడు. గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. మన యేసయ్య మంచి కాపరి, ప్రధాన కాపరి. మనము ఎన్నోసార్లు దారి తప్పిపోయినటువంటి గొర్రెల వలె ప్రవర్తించిన మన యేసయ్య మాత్రం అలా ఎన్నడూ ఉండలేదు. మనల్ని ఎప్పటికీ ఆయన సంరక్షిస్తూనే కాపాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మంచి కాపరి ఆయన. జీతగాడు కాదాయన. జీతగాడైతే తనకు ప్రమాదం వస్తుందని గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. కానీ మంచి కాపరి తన జీవితాన్నే ఇస్తాడు. జీతగాడు జీతం తీసుకొని బ్రతుకు తెరువు కోసం ఉంటాడు. కానీ మంచి కాపరి మన సెరిగినటువంటి యేసుప్రభు వారు మన కోసం తన జీవితాన్నే, ప్రాణాన్ని ఇచ్చేశాడు. అలాంటి మంచి కాపరి మనకు ఉండడం చాలా గొప్ప సంతోషం. అలాంటి మంచి కాపరైన యేసయ్యను మనము కొలవటం, పూజించటం, ప్రార్థించటం, ఆరాధించటం ఎంతో గొప్ప విషయం. గనుక మనకు గొప్ప సెక్యూరిటీ గలదు. మనకు శాశ్వత కాలమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి సంరక్షణలో ఉంటాం. ఆయన మనకు మంచి కాపరి. మనకు మంచి కాపరి ఉన్నాడు. మంచి కాపరి కాబట్టే తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయనలో మనకు క్షేమము కలదు. ఆయనలో మనకు గొప్ప సంరక్షణ కలదు. ఆయనలో మనము సంతోషించగలము. ఎందుకంటే మనల్ని కాచే కాపరి గొప్పవాడు. మనల్ని కాచే కాపరి మనకు ఊపిరి పోసినవాడు. మనల్ని కాచే కాపరి గొప్ప జీవితాన్ని ఇచ్చే దేవుడు. జీవమునిచ్చుటకు వచ్చినటువంటి కాపరి మనం కలిగి ఉన్నాం. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఎప్పటికీ మర్చిపోవద్దు, మన కాపరి జీతగాడు కాదు, జీవితాన్ని ఇచ్చినవాడు. యేసయ్య లాంటి మంచి కాపరి నీకెక్కడ దొరకడు. యేసే నిజదేవుడు, యేసే సజీవుడు, యేసే తన ప్రాణాన్ని పెట్టాడు మన కొరకు.